వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా? ఇప్పుడు ఇంకా ఈ వీడియో రాగానే ఇంకా చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాకు తెలిసి నా మీద ఫుల్ కోపం ఉంటుంది. అక్క హెల్త్ బాగాలేదు కదా, రెస్ట్ తీసుకోండి, మీరు బాగుంటేనే మేము బాగుంటాం, అందరం బాగుంటాం అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. నిన్ననైతే దగ్గర ఒక 50 ఈమెయిల్స్ అయితే వచ్చినాయి. అక్క ప్లీజ్ మేము ఎప్పుడు కమెంట్ చెయ్యము మీ ఛానల్లో, మీరు అడిగే క్వశ్చన్స్కి మాకు ఆన్సర్స్ తెలుసు, కానీ మీరు ఇట్లా డల్గా ఉన్నా అసలు మీ వాయిస్లో తెలిసిపోతుంది మీరు ఎంత వీక్గా ఉన్నారో. ప్లీజ్ అంటే కొంచెం రెస్ట్ తీసుకోండి ప్రాపర్గా, ఎందుకంటే మీకు తెలియని చాలామంది సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి నిన్న చాలామంది మెయిల్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్, అంటే మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి రియల్గా నేను చాలా అంటే చాలా హ్యాపీ. యాక్చువల్గా వీడియో తీయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏంటంటే నేనేమి మరీ ఫుల్గా రెస్ట్ తీసుకునేటట్టు కాదు కదండి. మనకి ఎలా ఉన్నా సరే, ఇప్పుడు మా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా చేయాల్సిన పనులలో మార్పు అయితే ఏం లేదు, ఈవెన్ దో హెల్త్ బాగాలేకపోయినా కూడా. అంటే నేను కరెంట్ అఫైర్స్ కూడా ఇన్ని పనులు చేసిన నాకు ఒక పావు గంట కేటాయించి కరెంట్ అఫైర్స్ రాసుకోవడం పెద్ద పనేం కాదు కదండి. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ రాస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో కూడా తీస్తున్నాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెల్త్ మొత్తానికే సిక్ అయిపోయాను అనుకోండి, ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు, మా హస్బెండ్ కూడా లీవ్ తీసుకొని నన్ను చూసుకుంటారు. మరి ఆ రేంజ్ అయితే కాదు. ఫీవర్ అయితే వస్తుంది నాకు. ఎప్పుడు చలికాలం అయితే ఇట్లా ఏమంటారు, చలి జ్వరం వస్తుంది అనమాట. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి ఆగదు. సో నాకు అంత ఘోరంగా ఉంటుంది. సో మేబీ అదే దానివల్లనే ఇట్లా అయిందేమో నాకు సిక్. సో మొత్తానికి ఇవన్నీ పక్కకు పెట్టేస్తే నిన్న చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారండి. అంటే నిన్న కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ కూడా అడగలేకపోయాను. అండ్ ఇంకా ఈ రోజు క్వశ్చన్స్ కూడా జస్ట్ అంటే మరీ అంత హై లెవెల్లో క్వశ్చన్స్ అడగట్లేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను నిన్న ఎస్ఏ టాపిక్ ఇవ్వలేదు కదండి. చాలామంది కమెంట్ సెక్షన్లో అడిగితే నేను వాళ్ళకి అక్కడే షేర్ చేశాను. అంటే మీ నుంచి రెస్పాన్స్ చాలా తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇవ్వట్లేను. చాలామంది మెయిల్ చేసి మీరు ఇవ్వండి అక్క అని చెప్పేసి నిన్న నేను యూసీసీ మీద రాయండి అని చెప్పేసి ఎస్ఏ చెప్పాను. దానికి కూడా నాకు చాలామంది ఆన్సర్స్ ఇచ్చారు. అండ్ కొంతమంది సిస్టర్స్ ఏంటి అంటే, అక్క ప్లీజ్ మా ఈ చెప్పకండి, అంటే నార్మల్గా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేయకండి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళ ఎస్ఎస్ పోస్ట్ చేయలేదండి. వాళ్ళ యొక్క ఏమైనా నెగిటివ్స్ ఉంటే చెప్తున్నాను, వాళ్ళు బాగా రాస్తే బాగా రాశారని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో దే ఆర్ ఆస్కింగ్ మీ టు రివార్డ్ మార్క్స్ ఆల్సో. సో మార్క్స్ అయితే ఇప్పుడు ఇవ్వనమ్మా, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు కదా, రాయండి అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ దే ఆర్ ఇంప్రూవింగ్ అండి, డే బై డే దే ఆర్ ఇంప్రూవింగ్. సో ఇంకా ఈరోజు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయేదానికంటే ముందు నేను మీకు ఒక చిన్న చెప్పాలండి. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు ఫాలో అవుతున్న కరెంట్ అఫైర్స్ చెప్పండి అని చెప్పేసి. మీ అందరికీ తెలుసు కదండి, నేను 2023 జనవరి నుంచి టిల్ నౌ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీలో ప్రవీణ్ సార్ చెప్తారు. సో ప్రవీణ్ సార్ చెప్పిన ప్రతి ఒక్క డే కరెంట్ అఫైర్స్ అయితే నేను నోట్ చేసుకుంటాను. ఈవెన్ దో నేను CA 360 తీసుకున్నప్పటికీ కూడా నేను కరెంట్ అఫైర్స్ రాస్తానండి. CA 360 అంటే ఏంటిదంటే, ఒక రోజు కూర్చొని ఇట్లా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఒకే రోజు అన్ని నెత్తిలేసుకునే బదులు ప్రతిరోజు ఇట్లా కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ పోయామనుకోండి, సార్ మళ్ళీ ఇప్పుడు సపరేట్గా చెప్తూ ఉంటారు కదండి. ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన బిట్స్, హిస్టరీ అన్ని ఒక దగ్గర, పాలిటిక్స్ సంబంధించినవి అన్ని, అండ్ 15 డేస్కి సంబంధించినవి అన్ని ఇట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకరోజే ఎందుకు అంత బర్డెన్ చేసుకోవాలి. అండ్ అంటే ఇప్పుడు మనకు తెలిసిన బిట్స్ కనిపించినాయి అనుకోండి, ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అని చెప్పేసి డైలీ కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీ చూసి రాస్తాను. అండ్ అక్క మీరు ఎట్లా హరీష్ అకాడమీ రాస్తున్నారు కదా చూస్తూ మళ్ళీ CA 360 కూడా రాస్తారా అంటే, అవునండి కొంతమంది రాయడానికి ఇష్టపడరు, కానీ నేనైతే రాస్తాను ఖచ్చితంగా. నేను హరీష్ అకాడమీది రాస్తాను, CA 360 కూడా. ఇంకా దాని బంచ్ మీరు చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. అండ్ దట్టు నేను 2024 నుంచే తీసుకున్నాను అనమాట CA 360. అండ్ మర్చిపోయానండి చెప్పడము, అయితే నేను అది ఆఫర్స్ ఉన్నాయండి. నేను ఆఫర్ లేనప్పుడు తీసుకున్నాను. అండ్ సిస్టర్స్ అడిగారనమాట, అక్క చెప్పండి అక్క అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఏదో చూశానండి, సార్ది ఒక వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదండి, సో అందులో నిన్న చూశాను అనమాట. లాస్ట్ డే అని చెప్పేసి ఉండింది, ఒకసారి చూడండి, చాలా ఆఫర్ ఉంది. యాక్చువల్లీ ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. నేను ఇండిపెండెన్స్ డే కంటే ముందే తీసుకున్నాను అనమాట. సో అందుకనే నేను మీకు చెప్పలేను, మరి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కదా, కానీ ఇప్పుడైతే చాలా తగ్గించారండి సార్. ఒకసారి చూడండి, అన్నిట్లో భారీ ఆఫర్ అవుతుంది. అసలు నేను కొంచెం డిలే చేసినా ఇప్పటికే జనవరి 1కే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నేను నెగ్లెక్ట్ చేశాను. సర్లే రిజల్ట్స్ వచ్చినప్పుడు చూద్దాము, పొంగల్కి రిజల్ట్స్ రాకపోతే చూద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా డిలే చేయడం వేస్ట్ అని చెప్పేసి నేను తీసేసుకున్నాను. కొంచెం ఒక 2 రోజులు ఆగున్నా బాగుండేదిరా అనిపించింది. ఆఫర్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. సార్ వాట్సాప్ ఛానల్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కదా, సో ఒకసారి చూడండి. సార్ అయితే టెస్ట్ సిరీస్ల మీద, పాలిటీ కోర్స్ మీద, మిషన్ 100 మీద, అన్నిటి మీదనైతే ఆఫర్ ఉంది. నేను అంటే పర్సనల్గా అడుగుతున్నారనమాట, అక్క మీరు PDF సెండ్ చేయండి అని చెప్పేసి. ఇది వేస్ట్ ఆఫ్ టైమ్ నిజంగా చెప్పాలంటే. వేరే వాళ్ళ PDFs తీసుకొని చదవడం అయినా సార్ది డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉండదండి. ఇన్ కేస్
కేసు మనం ఒకసారి డౌన్లోడ్ చేసి అంటే అది మర్చిపోయామనుకోండి క్లిక్ చేయడం, ఇంకా తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ రాదు. అండ్ వాళ్ళ పీడిఎఫ్స్లో ఎట్లుంటుందంటే మన డీటెయిల్స్ ఉంటాయి, మన నేమ్, మన ఫోన్ నెంబర్ ఉంటాయి అన్నమాట. సో నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరిది వాళ్ళు యాప్ తీసుకొని ఎవరిది వాళ్ళు చదవడం కంటే ఎక్కువ వీడియోస్ వింటూ నోట్స్ రాసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి. మేబీ చాలామందికి ఇది నచ్చకపోవచ్చు, కానీ నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అయినాను. నాకు ఈ మెథడ్ అంటే చాలా ఇష్టము. చూసుకొని రాసిన దానికంటే వీడియోలో ఇమేజెస్తో సహా చెప్తారు కాబట్టి ఆ ఇమేజెస్ చూసుకుంటూ రాసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం, పర్సనల్ సజెషన్. చూడండి, మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెవీ కాస్ట్ ఉంటుంది, అప్పుడు మనం తీసుకోలేము. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకోవడమే బెస్ట్. నన్ను అడిగితే తీసుకొని పక్కకు పెట్టుకొని ఉన్నామంటే ఈ 1 ఇయర్లో అన్ని ఎగ్జామ్స్ పడతా ఉంటాయి కదా, సో అప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి కదా. 2025 కరెంట్ అఫైర్స్ మనం 1 కంప్లీట్ ఇయర్కి కదా మనం తీసుకునేది. సో అదనమాట నా బెస్ట్ సజెషన్. అయితే తీసుకోండి, డిలే చేయకండి. అయితే నేను అడగబోయే క్వశ్చన్స్ వచ్చేసి ఈరోజు అందరికీ తెలిసే ఉంటుంది. నేను అడగబోయే క్వశ్చన్ ఇస్రోకి సంబంధించింది అనగానే అందరికీ ఐడియా వస్తుంది. సో 100th ప్రయోగం అయితే చేశారు కదండి. అది అసలు రాకెట్ ఏంటిది అంటే టర్మ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు ఏం రాకెట్ని వాళ్ళు ప్రయోగించారు, అందులో అసలు ఏం శాటిలైట్ని పంపించారు, దాని యొక్క కేజెస్ అంటే దాని యొక్క బరువు ఎంత, అట్లాగే ఇస్రోకి కొత్త చైర్మన్ వచ్చారు కదండి. ఇది అడిగాను చాలాసార్లు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. సో ఈ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూసి ఆన్సర్ చేయండి, జాగ్రత్త కమెంట్ చేయండి. అయితే ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ పశ్చిమ ఫెస్టివల్ కమ్ ఎగ్జిబిషన్ అనేటువంటిది న్యూస్లోకి వచ్చింది. ఇది ఎక్కడ జరగబోతుంది, అట్లనే వాట్ డూ యూ మీన్ బై అంటే మీకు అసలు ఏం అర్థమైంది, పశ్చిమ అనేది మీకు అసలు ఏం అర్థమైంది అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి న్యూస్లో కొన్ని రకాల ట్రైబ్స్ గురించి అయితే న్యూస్లో వస్తుందండి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటిదంటే ట్రైబ్ వన్ సైడ్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి, వాళ్ళు ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. నేను ఇక్కడ 2 ట్రైబ్స్ గురించి చెప్తాను, అవి 2 ఏ ప్లేసెస్కి సంబంధించిన వాళ్ళు ఆ ట్రైబ్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. కొరగా ట్రైబ్ అనేటువంటిది న్యూస్లోకి వచ్చింది, సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి షొంపేన్ ట్రైబ్. ఇవి 2 ట్రైబ్స్ దేనికి సంబంధించిన అని చెప్పాలి. సో అయితే నేను అడుగుతున్నప్పుడు మీరు దానికి సంబంధించిన న్యూస్ మీకు రిలేటెడ్ ఏం తెలిసినా కూడా రాయాలి. ఇప్పుడు నేను కొరంగా ట్రైబ్ అని చెప్పాను కదా, సో అది ఏ స్టేట్లో అసలు అది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అని చెప్పేసి కూడా మీరు రాయాలి. నాకు తెలుసు నేను అడిగింది 1 అయితే మీరు దానికి 2-3 జాయింట్ చేసి 5 వరకు చెప్తున్నారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండి. అయితే ఇంకా ఇది కూడా తెలుసు, నేషనల్ గేమ్స్ గురించి అడగబోయే క్వశ్చన్. సో అందరికీ తెలుసు కదండి, గెస్ కూడా చేస్తారు. అసలు మస్కట్ ఏం రివీల్ చేశారు వాళ్ళు 38th నేషనల్ గేమ్స్వి, నెంబర్ కూడా నేనే చెప్పాను, ఎడిషన్. నెక్స్ట్ అది ప్లేస్ ఎక్కడ, ఇది ఇంకో క్వశ్చన్. ఈరోజు యొక్క డే ఇంపార్టెన్స్ అండి, అసలు ఈరోజు డే ఏంటిది అది ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గాంధీ గారు తన యొక్క ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు కదా, సో ఆ బుక్ నేమ్ ఏంటి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అండి, ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఇష్యూ న్యూస్లో ఉందని అందరూ తెలుసు కదండి. 1 మెంబర్ కమిటీని కూడా వేసారని తెలుసు కదా, సో ఎవరు ఆ సభ్యులు ఎవరు అనేటువంటిది ఇదొక క్వశ్చన్ అండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 ఎవరికి వచ్చింది, ఆమె ఏ దేశానికి చెందిన ఆమె. సో ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. అయితే ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ ఎస్సే అండి. ఈరోజు నేను చెప్పబోయే ఎస్సే ఏంటిదంటే ఆర్గానిక్ ఫార్మింగ్. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కొంచెం ఇన్నోవేటివ్గా రాయడానికి ట్రై చేయండి. అంటే దాని మీద ఏమైనా పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ ఇంకేమైనా గవర్నమెంట్ దాని మీద తీసుకొచ్చిందా, లేకపోతే ఇంకా వేరే యొక్క స్టేట్స్ వాళ్ళు ఎలా ఉంది అంటే ఇట్లాంటి ఇప్పుడు నేను చెప్పిన కదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని, స్టేట్స్లో ఏ స్టేట్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం డైనమిక్, ఎట్లా అంటే కొంచెం స్టాట్స్ అనమాట, డేటా ఇంక్లూడ్ చేస్తూ రాయండి. చాలామంది రాస్తున్నారు. ఎట్లా అంటే కంప్లీట్ మొత్తము అంటే జస్ట్ ఎస్సే అంటే కొంచెం ఇన్నోవేటివ్గా రాయడానికి ట్రై చేయాలన్నమాట. మనము బయట ఏమైనా స్కీమ్స్ ఉన్నా వాటి యొక్క స్కీమ్స్ నేమ్స్, అవి ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు ఏంటి, ఒకవేళ ఏదైనా ఇయర్లో అంటే నెంబర్స్ కొంచెం ఇంక్లూడ్ చేయండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సో అయితే నేను నిన్న నైట్ అయితే ఒక లైవ్ చూసానండి. నేను S&S పబ్లికేషన్స్ అని చెప్పేసి అది యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు తెలియదు ఇంతవరకు. అయితే గ్రూప్ 1 రిజల్ట్స్ అట్లాగే వెబ్ నోట్ రెడీగా ఉంది, అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడానికి TGPSCలో టీమ్స్కి ఏమంటారు మీటింగ్ అయితే జరిగింది అని చెప్పేసి అది ఉందన్నమాట. థంబ్నెయిల్ అది చూశాను, వీడియో అంతా చూశాను అనమాట. అయితే కొంతమంది ఏమో January 30th వరకు కూడా రాదు, February 1st వీక్లో కూడా రాదు, March 31st అని చెప్పారు కదా, 31st లోపు వస్తాయి. అండ్ ఎట్లాగ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి ఎమ్మెల్సీ, అది ఆల్రెడీ వెబ్ నోట్ కూడా ఇచ్చేసారు, దాన్ని కూడా February 3rd నోటిఫికేషన్ అని చెప్పేసి. అంటే మనకు ఎలక్షన్ డేట్ అండ్ రిజల్ట్స్ డేట్ March 3rd కల్లా ఉంది కదా, సో March 3rd వరకు అసలు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ లేదు, అంటే March 5th 8th తర్వాత రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఉన్నది కదా. సో నాకు తెలిసింది ఏంటంటే ఆ వీడియోలో నేను విన్నది ఏంటిదంటే
అసలు అంటే నోటిఫికేషన్ ఇవ్వకూడదు, కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన దాన్ని రిజల్ట్స్ ఇవ్వడానికి ఎలక్షన్స్కి సంబంధం లేదు అని చెప్పేసి అయితే ఆ వీడియోలో సార్ చెప్పారు. అయితే ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది, మొత్తం ఎవాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, వెబ్ నోట్ కూడా కంప్లీట్ అయిపోయింది, దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ వెబ్ నోట్ ఇవ్వాలో రేపో అన్నట్టుగా ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా వెంటనే ఇచ్చేస్తారు అని చెప్పేసి అన్నారు. సో వాట్ ఎవర్ అండి. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా శనివారం ఆదివారం మేబీ నేను కొంచెం బిజీగా ఉండొచ్చు అండ్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి కూడా. అదే వీక్ అయిపోతున్నాను ఈ గ్రూప్ 1 టెన్షన్ మీద. నేను ఏం చేస్తున్నానో నాకే అర్థమవుతలేదండి. స్టవ్ మీద పెట్టేస్తున్నాను, వదిలేస్తున్నాను, అది మాడిపోయే వరకు కూడా తెలుస్తలేదు. జలుబు చేసింది, జ్వరం వచ్చింది కదా, అసలు తెలుస్తలేదు అనమాట ఏం జరుగుతుంది అనేది. అండ్ మా చిన్న పాప స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళి పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోతున్నాను ఏదో ఆలోచించుకుంటా. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అనమాట. ఎంత యాంగ్జైటీ అంటే రోజుకి ఆ పెరుగుతున్న యాంగ్జైటీకి అసలు ఏమవుతుందో అర్థమైతలేదు. కానీ దీస్ ఆర్ నాట్ గుడ్ కదండి. అంటే ఇట్లా అంటే మనం ఎక్కువ ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు, అది మన మీదనే ఎఫెక్ట్ అవుతుంది. సో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అంత ఎక్కువ యాంగ్జైటీ కూడా చూపించడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తగ్గించుకోవాలి, మీకు చెప్పడానికంటే ముందు నేను తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తే, ఏదో ఒకటని కాదు, రిజల్ట్స్ అనేటువంటిది ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుంది కదండి. అది ఒక 2 days వెయిట్ చేయండి, లేకపోతే యాంగ్జైటీ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, నాదే చూడండి సిచ్యువేషన్. అది చిన్న ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం చాలా కష్టము. ఫ్యామిలీ మొత్తం ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే. ముఖ్యంగా అందరూ ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు ఈ రిజల్ట్స్ మీద. ఏదో ఒకటి నెక్స్ట్ డిసిషన్ తీసుకోవాలంటే రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ 20,000 ఇప్పుడు 21,000 మంది ఎగ్జామ్ రాసిండ్రు, వచ్చేది 563కి. మిగతా వాళ్ళందరూ ఆలోచించుకోవచ్చు కదా మిగతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ చాలామంది బాగా రాసాం అని అనుకుంటారండి. కొంతమంది సీరియస్గా బాగా రాసిన వాళ్ళకు మేబీ కొంచెం లక్ ఫ్యాక్టర్ కలగకపోవడం వల్ల మేబీ వాళ్ళకి మార్క్స్ తగ్గకపోవచ్చు. కొంతమంది ఈవెన్ దో యావరేజ్గా చదివినా కూడా వాళ్ళు అక్కడ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ అనమాట. మంచిగా రాసినామన్న వాళ్ళకి ర్యాంక్ రాకపోవచ్చు, లిస్ట్లో ఉండకపోవచ్చు. మేము యావరేజ్గా రాసినాం అనుకున్నా కూడా కొంచెం క్వాలిటీగా రాసిన వాళ్ళకి రావచ్చు. సో ఏదైనా జరగచ్చు. కాబట్టి బాగా రాసినాం అనుకునే వాళ్ళందరూ రిజల్ట్స్ మీద కొన్ని వేల కన్నులు వేసుకొని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి. సో ఈ యాంగ్జైటీకి ఎప్పుడు ముగింపు వస్తుందని చెప్పేసి తెలుస్తలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు ఇంకొకసారి పుస్తకం పట్టద్దు నా కళ్ళ ముందని చెప్పేసి సీరియస్గా అనేసారు. సో ఇంకా నేను అదే చెప్పినాను, నేను ఎగ్జామ్ నెక్స్ట్ ఒక గ్రూప్ 1 ఒకటే రాస్తాను అని చెప్పేసి అన్నాను. కానీ నాకు తెలుసు అది కూడా నాతో రాయించారండి మా హస్బెండ్. ఈవెన్ దో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినా కూడా ఈరోజు ఇంకా నేను బుక్ పట్టుకొని చదువుతున్నాను. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినా కూడా పుస్తకాలు వదలవా నువ్వు, పిచ్చిదాన్ని అయిపోయేటట్టున్నావు రోజుకి, ఇంకా బుక్స్ అన్నీ నేను తీసేసి సజ్జ మీద వేసేస్తా అని చెప్పేసి మా హస్బెండ్ సీరియస్గా అన్నారు. సో రిజల్ట్స్ వచ్చే వరకు చూద్దామని ఆపుతూ వచ్చాను. ఇంకా ఎన్ని రోజులని వెయిటింగ్ చేపించగలుగుతాను చెప్పండి. సో అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. వీడియో ఒక్క లైక్ అనేటువంటి నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. అంటే కమెంట్ చేయండి మీ ఆన్సర్స్. ఓకేనా? బాయ్ అండి.